హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నానబెట్టే పని లేకుండా అలాగే ఫర్మెంటేషన్ కూడా లేకుండా ఇన్స్టాంట్గా అయిపోయే ఒక క్విక్ హెల్తీ దోశ రెసిపీ అనేది చూపిస్తాను. ఇది కూడా నార్మల్ దోశ ఎలా ఉంటుందో అంతే సాఫ్ట్గా ఉంటుంది, అలాగే అంతకన్నా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని నేను క్యాప్సికమ్ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ పచ్చడి అనుకోవద్దు, ఆ రెసిపీ కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ముందుగా రెడ్ కందిపప్పు ఉంటుంది కదండి, అదే మసూర్ దాల్ అంటారు. ఈ ఎర్ర కందిపప్పును తీసుకున్నాను, 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ పప్పులోనే 2 ఎండుమిర్చి, 1 హాఫ్ స్పూన్ వరకు జీరా, 1 హాఫ్ కప్ క్యారెట్ వరకు తురుముకుని ఇందులో యాడ్ చేసుకున్నానండి. మంచిగా వాటర్ పోసుకుని అంతా వాష్ చేసుకుని ఇదంతా కూడా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో వాటర్ అనేది 1 హాఫ్ కప్ వరకు పోసుకున్నానండి. బెటర్ మీరు ఏం చేస్తారంటే హాఫ్ కప్ వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వల్ల క్యారెట్ ముక్కలు అనేవి ఈవెన్గా మనకి గ్రైండ్ అవ్వట్లేదు అనమాట. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పిండి పక్కకు పెట్టేయండి, లేదు అన్న ఇన్స్టాంట్గా కూడా వేసుకోవచ్చు. నేను ఏ సోడా కూడా కలపలేదండి, జస్ట్ ఆ పిండి అలా రుబ్బుకుని అలా దోశ పోసుకున్నాను అనమాట. దోశ కూడా నీట్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. జస్ట్ ఇది 5 మినిట్స్లో అయిపోయే క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు ఎప్పుడైనా పిండి నానబెట్టడం ఇలాంటివి మర్చిపోయినప్పుడు ఇది ట్రై చేయండి. మీరు ఈవినింగ్ డిన్నర్ రెసిపీలా తీసుకోవచ్చు, డైట్లో బ్రేక్ఫాస్ట్ డిన్నర్లా తీసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో కిడ్స్కి సంబంధించిన చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, మంచి మంచి శాండ్విచ్లు ఉన్నాయి, టిక్కా రెసిపీస్ ఉన్నాయి. ఎవరైనా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉంటేనే. దీన్ని క్యాప్సికమ్ టమాటా పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి తింటారనమాట. నేను నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను. చూసారా, దోశలు మంచిగా వచ్చాయి అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీరు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.